హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా చేసేద్దాం సింపుల్గా. దానికోసం ముందుగా ఇక్కడ నేను 1 కిలో విత్ స్కిన్ చికెన్ తీసుకున్నానండి. బర్నింగ్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఇదంతా కూడా ముక్కలకు బాగా పట్టించండి. ఈ విధంగా బాగా ముక్కలకు పట్టించేసి ఇది ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ ఆవాలంతా కూడా చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు, అలాగే పచ్చిమిర్చి ఒక 4 మధ్యలోకి ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ ఇవంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ అన్నీ కూడా మనకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము ఇందులో కిందకి కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ చికెన్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. మాడనివ్వకుండా ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇందులో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు దీన్ని ఇలాగే తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా మధ్య మధ్యలో 2-3 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారా, ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంది కదా. ఇలా సపరేట్ అయ్యి ముక్కలంతా కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్లోనే ముక్కలు ఫ్రై అవ్వడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మనకి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకుందాం. ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదు. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతూ ఉంది కదా, ఈ ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతూ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో ఒక 2-3 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటాలు ఒక 3 మీడియం సైజువి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలను కూడా యాడ్ చేసి ఈ టమోటాలు అంతా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మగ్గిపోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది చికెను. ఈ టమోటా ముక్కలంతా బాగా మగ్గే వరకు ఇలా తిప్పుకుంటూ మగ్గనిచ్చుకుందాము. ఈ టమోటాలంతా మగ్గి టమోటాల్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇక్కడ చూసారు కదా, గ్రేవీగా ఫామ్ అవుతూ ఉంది. దీన్ని ఇలాగే తిప్పుతూ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చికెను. సింపుల్గా కొత్తగా వంట చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు.
మనకి సింపుల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా టమోటా ముక్కలంతా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మసాలాలని యాడ్ చేసుకుందాము. ఇందులోకి గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే చికెన్ మసాలా పౌడర్ ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా, గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకొని ధనియా పౌడర్ నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని పచ్చి వాసన అంతా, కారం వాసన అంతా పోయేలాగా వేగనిచ్చుకోవాలి. ఈ కారం వాసన అంతా పోయేలాగా వేగనిచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు, కారం అంతా కూడా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా కారం కానీ ఉప్పు కానీ తగ్గింది అనిపించుకుంటే కాస్త యాడ్ చేసి బాగా ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కర్రీ అనేది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ వేడి రైస్, రాగి సంగటి, రోటీస్, చపాతీస్ అన్నింటికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, వాటర్ అంతా ఇంకిపోయి మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీ దగ్గర కనుక కొత్తిమీర ఏమైనా అవైలబుల్ ఉంటే కొద్దిగా కొత్తిమీర తరుగుని లైట్గా పైన యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.